హాయ్ అండి, వెల్కమ్ టు అట్లా రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరైతే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్లో ముందుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 500 గ్రాముల చికెన్ అంటే అరకిలో చికెన్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూను సాల్ట్, అర స్పూను పసుపు, అలాగే 1.5 స్పూను చిల్లీ పౌడర్. స్పైసీగా తినేవాళ్ళు ఇంకాస్త ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూను, కాస్తంత ఆయిల్. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేయితో 5 నుంచి 10 నిమిషాల వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టేలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని 15 మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ పై ఒక గిన్నెని కానీ లేదా ఒక కడాయిని కానీ తీసుకోండి. దాని తర్వాత ఇందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఇష్టపడే వాళ్ళు పోపు గింజలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా పోపు గింజలన్నీ చిటపటలాడేటప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని వేయించుకునేటప్పుడు ముందు మనం వేసుకున్న ఆయిల్ బాగా హీట్ ఉండాలి. అప్పుడే అందులో ఆనియన్స్ వేయాలి. అలాగైతేనే అందులో ఉన్నటువంటి పచ్చి స్మెల్ పోతుంది. మరి ఇందులో 2-3 చిల్లీ. ఆనియన్ బాగా వేగేంత వరకు వెయిట్ చేద్దాం. అలాగే ఇందులో కాసిన్ని కరివేపాకు, ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇందులో మనము ముందు కలిపెట్టుకున్న చికెన్ని వేసేసి 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. చికెన్ కనుక హార్డ్గా అనిపిస్తే మనము గంట ముందు నానబెట్టుకొని తర్వాత వండుకుంటే చికెన్ ముక్కలు బాగా సాఫ్ట్గా తయారైపోతాయి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా చికెన్తో పాటుగా కుక్ అయిపోవాలి, అంటే కంప్లీట్గా కలిసిపోవాలి. ఇలా చికెన్ అంతా కలుపుకొని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ అంతా కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుందాం. ఈ పేస్ట్ ఏంటంటే డ్రై కోకోనట్, అలాగే పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ తయారైపోతుంది. దీన్ని చికెన్లో వేసుకుంటున్నాను. దీనివల్ల మనకు చిక్కటి గ్రేవీ వస్తుంది, అలాగే డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. మనం వేసుకున్న డ్రై కోకోనట్ అలాగే పుదీనా కొత్తిమీరలో ఉన్నటువంటి పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో నిమ్మరసం వేసేసుకుందాం. గ్రేవీ కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని దాని తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కాస్తంత దగ్గర పడితే సరిపోతుందండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే కూడా అంతే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ కోకోనట్ పుదీనా కొత్తిమీర పేస్ట్ ద్వారా డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోగలరు.